సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చునని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, మై సన్, బీ అటెంటివ్ టు మై వర్డ్స్, incline your ear to my sayings, let them not escape from your sight, keep them within your heart, for they are life those who feel them and healing to all their flesh అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యానికి నీవు విధేయులు అయితే నీకు ఆరోగ్యము, నీకు నెమ్మది, సంతోషము దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్.